హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఓ అనాథాశ్రమంలో జరిగిన దారుణంపై మరిన్ని వివరాలు వెల్లడించారు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్. చెరీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ ఆశ్రమంలోని బాలికలు ఈ స్కూల్లోనే చదువుతున్నారు. కేర్ టేకర్ సునీత కొడుతోందని కొంతకాలంగా బాలికలు ఫిర్యాదు చేస్తున్నారని, అయితే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే మందలించేందుకు కొట్టిందనుకున్నాం, కానీ ఇలా చిత్రహింసలు పెట్టిందని అనుకోలేదని అన్నారు. కానీ నిన్న పిల్లలు క్లాస్ రూంలో కూడా రాకుండా ఏడుస్తూ బయటే ఉన్నారని, అడిగితే అసలు విషయం చెప్పారని అన్నారు. కేర్ టేకర్ బాలికలకు చెప్పరాని చోట వాతలు పెట్టిందని వెల్లడించారు. బట్టలు విప్పి డాన్స్ చేయిస్తూ మెయిల్ సిబ్బంది ముందు నిలబెట్టడం దారుణమంటున్న ప్రిన్సిపల్తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. రాజేంద్రనగర్ బుద్వేల్ పరిధిలో చెరిష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక అనాథాశ్రమంలో దారుణం చోటు చేసుకుంది. అక్కడ కేర్ టేకర్ గా పనిచేసే సునీత అందులో ఉన్నటువంటి బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తోంది. దాదాపు 7-8 కాలంగా వాళ్ళను చిత్రహింసలకు గురి చేస్తుంది. ఈ విషయాన్ని భరిస్తూ వచ్చి వేధింపులు ఎక్కువ అవడంతో విషయాన్ని ఆ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి, స్కూల్ టీచర్ల దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో టీచర్స్ తమ వంతు బాధ్యతగా పిల్లలందరినీ పిలిచి అక్కడ ఏం జరుగుతోంది, సునీత ఎలాంటి వేధింపులకు పాల్పడుతోంది అనే పూర్తి విషయాలను కనుక్కున్నారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ స్కూల్ టీచర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. మేడం, పిల్లలు ఎప్పుడు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చారు? సహజంగా కొట్టడం, తిట్టడం లాంటివి ఎక్కడైనా హాస్టల్ వార్డెన్ చేస్తా ఉంటారు. మాకు 3-4 months నుండి ఇలా చెప్తూనే ఉన్నారు సార్. మేమేమన్నామంటే హాస్టల్కి వెళ్ళి కనుక్కుంటాం, మీరు అప్పుడే తొందర పడొద్దు అని చెప్పాం సార్. అయితే నిన్న మాత్రం బాగా కొట్టారు, చేతులు వాసిపోయేవి. ఇంకా వాళ్ళు ఏడుస్తూ క్లాస్లకు రాకుండా ఉండి ఇక మేము హాస్టల్కి వెళ్ళాం మేడం, ఈరోజు మేము ఇక్కడే ఉంటాము అన్నారు. ఇక్కడే ఉంటామంటే మేము చాలా దూరంకి వెళ్ళి వస్తాం కదా సార్. మేము సాయంత్రం స్కూల్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళని ఎక్కడ ఉంచాలి? అందులో అబ్బాయిలు కాదు కదా, అమ్మాయిలు కదా, ఆ బాధ్యత మనకు ఉంటుంది కదా సార్. అందుకని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసుకున్నారు సార్. చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చారు. వచ్చి ఇక షీ టీమ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే షీ టీం వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలి అన్నారు. పిల్లలు ఒక్కరిని పంపలేం కదా సార్. వాళ్ళు ఏమన్నారంటే, అందరు పిల్లలతో పాటుగా మీరు కూడా రావాలంటే అందరం వెళ్ళాం సార్. అంటే పిల్లలు ఎలాంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు? సహజంగా పిల్లలను కంట్రోల్లో పెట్టడానికి అక్కడ ఉన్న వార్డెన్ అవ్వచ్చు, కేర్ టేకర్ అవ్వచ్చు, కొట్టడం లాంటివి సహజంగానే మనం పిల్లల్ని మన దగ్గర అమ్మ నాన్నలను వదిలిపెట్టి మన దగ్గర ఉన్నారు కదా సార్. మన పిల్లల్ని అయితే మనం అలాగే హింసిస్తామా? మాటలతో హింసించడం, చిన్న తప్పు చేసినా కొట్టడం అంటే కూడా చాలా. ఇక్కడ వాతలు పెట్టింది, అక్కడ కనపడని ప్లేస్లలో వాతలు పెట్టింది, ఇక్కడ కొట్టింది. అవన్నీ చూస్తే మేము ఇంకా ఏం అనలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు వాళ్ళకి చెప్పినా మనం ఏం చేయలేని స్థితిలో కదా సార్. ప్రైవేట్ హాస్టల్, ఇంకా పిల్లల బాధను చూసి మేము ఫోన్ చేస్తామని బయటికి పోయి ఫోన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఒకటే ఏడ్పులు సార్. అవి పిల్లలతో కూడా మాట్లాడండి. వాళ్ళు చిత్రహింసలతో పాటు అనుచితమైనటువంటి ప్రవర్తన చేస్తుంది కేర్ టేకర్ అని తెలుస్తుంది. ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు సార్. ఇంకా ఆ బూతు మాటలు మేము చెప్పలేం సార్. ఒక టీచర్ అయ్యుండి ఆ బూతు మాటలు ఎట్లా చెప్తాం సార్? ఇక టైల్స్ మోపించారు. 25 కిలోల బియ్యం సంచి, నేనే 4 కిలోలు మొయ్యలేను. ఆ పాపలు 25 కిలోల బియ్యం సంచులు కింది నుంచి పైకి టెర్రస్ మీన్కి మొయ్యాలంటే మోస్తారా సార్? ఇంతవరకు గతం కూడా జరిగినప్పుడు ఎంఈఓ గారు అదే అన్నారు. ఒకసారి బోధం సార్ అన్నాడు, హెచ్ఎం మేడం కూడా బోధం అన్నది. 2 సార్లు తయారైనా ఏదో సందర్భం వచ్చి అడ్డం రావడం, ఆగిపోవడం, అడ్డం, అంతేగాని మేము ఇంతవరకు చూసిన జరగలేదు. మాకు వీలు కాలేదు. ఇంతవరకు స్కూల్ పనుల్లో నిమగ్నమై మాకు జరగనే లేదు, అలాంటి అవకాశమే దొరకలేదు మాకు. సో ప్రస్తుతం బుద్వేల్ గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లలందరూ చదువుతున్నారు. చాలా కాలంగా ఆ సునీత కేర్ టేకర్ గా ఉన్నటువంటి వ్యక్తి చిత్రహింసలు పడుతూ వచ్చినటువంటి పిల్లలు ఒక్కసారిగా చిత్రహింసలతో పాటు అనుచితమైనటువంటి ప్రవర్తన కూడా పెరిగిపోవడంతో టీచర్స్ దృష్టికి విషయాన్ని తీసుకొని వచ్చారు. కెమెరామెన్ శుభాల్తో రవికుమార్, ఎన్టీవీ, బుద్వేల్ నుంచి.